ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా అవును సాబ్. ఓ 10 ఇవ్వు. వివేకానందన్ వైరల్ 2024 మలయాళం మూవీని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. నా వరకు అయితే వివేకానందన్ని వైరల్ చేయటమేమో కానీ చూసేటోళ్ళు వైరల్ ఫీవర్ వచ్చి పోతారు లాగా ఉంది మూవీ. మనిషిలోని రెండో ముఖం గురించి బయట పెట్టాలని స్టార్ట్ చేసిన పాయింట్ ఓకే, బట్ ట్రీట్మెంట్ డైరెక్ట్ బెల్ట్ ట్రీట్మెంటే. ఎస్పెషల్లీ దట్ సెకండ్ హాఫ్. ఒక మంచి పాయింట్ని ఎంత డంబ్ వేలో తీయచ్చు అనేదానికి ఇదే ఎగ్జాంపుల్. యూట్యూబ్ బ్లాగ్ అంటూ మెసేజ్ అంటూ సోదులో పంచాయతీ పెట్టి మొత్తం చిరాకు తెప్పించారు. ప్రాబ్లం క్రియేట్ చేసి సొల్యూషన్ ఇవ్వకుండా మెసేజ్ ఇస్తారేంటండి? బేసిక్గా ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఓకే, ఒక పాయింట్ పెట్టారని తెలుస్తుంది, ఎలా టైకిల్ చేస్తారు అని కొద్దిసేపు చూసా. ఇక అంతే, ఒక 30 నిమిషాల తర్వాత ఇది ఎటేటో వెళ్ళిపోద్ది. వాడిని పక్కన పెట్టేసి యూట్యూబ్ బ్లాగర్ అని నాది నాదే అనేదానికి షిఫ్ట్ అయిపోద్ది. కన్సెంట్, నో మీన్స్ నో, మై బాడీ మై రైట్స్ అనేవి స్ట్రాంగ్ వర్డ్స్. కొంతమంది మెన్ ఎలాంటి వాళ్ళని పెట్టేద్దాం, కొంతమంది ఉమెన్ని పెట్టి ఒక డైలాగ్ వేసేద్దాం, అంతేలాగా తీసినట్టు ఉంటుంది కానీ కొంచెం కూడా ఆలోచించలేదు. కొన్ని స్ట్రాంగ్ డైలాగ్స్ వాడే ముందు ఓల్డ్ సినారియో, ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని కూడా ట్యాకిల్ చేయగలగాలి. హ్యూమన్స్ యొక్క సెకండ్ ఫేస్ని షోకేస్ చేస్తారు, ఫైన్. అదొక మెంటల్ ఇల్నెస్ అంటారు, అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అంటారు. తీసేటోళ్ళకి క్లారిటీ లేకపోతే ఎలా అండి? ఫిల్మ్ మేకర్ ఒక పెద్ద రాంగ్ డైరెక్షన్ అనుకుంటా. సో ప్లీజ్ అయ్యా, గో టు స్లీప్. ఎస్ఏ చేయటం అండ్ పర్వర్టెడ్ క్యారెక్టర్ అనే వాటిని తీసుకొచ్చారు, బట్ పాయింట్కి స్టిక్ అవ్వకుండా అది వదిలేసి జస్ట్ జెండర్ బేస్ మీద స్టాండ్ తీసుకోవడం ఏంటి? ఇంకా ఏ కాలంలో ఉన్నారండి? అక్కడే సినిమా మొత్తం అస్సాం అయిపోయింది. వివేక్ వెళ్ళి సర్టిఫికేట్ ఇచ్చి ఫోన్ చేస్తాను మాట్లాడుతూ ఉంటాను అంటే ఓకే అని అంటదంట. ఒకటి చేసే థింగ్స్ రాంగ్గా ఉన్నప్పుడు కట్ చేసి వెళ్ళిపోతారు కానీ ముందుకు ఎవరండి వెళ్ళేది? మెసేజ్ వైజ్ నాది నాది, డెసిషన్స్ ఏమో డైరెక్టర్వి అన్నట్టు. అండ్ ఇక లైవ్ వీడియో అండ్ వీడియో టెలికాస్ట్ చేసిన థింగ్స్ చాలా చైల్డిష్గా ఉన్నాయి. వాడి గురించి అందరికీ చూపించాలి. ఉమెన్ బయటకు వచ్చి చెప్పాలి అని అన్నారు వీడియో ద్వారా. వాడు కొన్నాళ్ళు ఆగి ఇంటర్నెట్ లేని చోటకి వెళ్ళి ఉండిపోతాడు. సొసైటీలో ఇలా ఉన్నారు అని మీరే అంటున్నారు, మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అంటున్నారు. మరి ఎలా అంటే ఏమో నాకు తెలీదు అంటారు. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఉన్నారని చెప్పడానికి సినిమా ఎందుకు? లోకానికి ఎప్పుడో తెలుసు. మీరే ఇప్పుడు నిద్రలేసినట్టున్నారు. పాయింట్ ఓకే, బట్ ట్రీట్మెంట్ టార్చరే. పర్ఫార్మెన్సెస్ వైజ్ టామ్ చాకో ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేశారు, రిమైనింగ్ ఆల్ ఓకే. బీజిఎం అసలు ఏం లేదు. ఫైనల్లీ ఏం తీయాలో తెలియక ఏది పడితే తీసేస్తే ఎగ్జిక్యూషన్ బొక్క బోర్ల పట్టమంటే అది ఇదే. మూవీ అయితే తెలుగులో ఆహాల స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో అసలు చూడొద్దు. సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.